ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. డాక్టర్ గారు, మరి టోఫు అన్నా లేదంటే మష్రూమ్ అన్నా కూడా ప్రోటీన్ అలాగే B12 ఇలాంటివన్నీ అధికంగా ఉంటూ ఉంటాయి కదా, మరి దాన్ని ఆరోగ్యవంతంగా తయారు చేసుకోవాలంటే గనక ఎలాంటి రెసిపీ ఉంటే బాగుంటుందంటారు? మష్రూమ్స్ అనేసరికి విటమిన్ B12 పుష్కలంగా ఉన్న ఆహారం, కొన్ని మైక్రో న్యూట్రియంట్స్ ఇట్లాంటి వాటిలో బాగా ఉంటాయమ్మా. టోఫు తీసుకుంటే హై ప్రోటీన్, దగ్గర 50-52% ప్రోటీన్ టోఫులో ఉంటుందన్నమాట. అంటే సోయా పాలతో చేసిన పన్నీర్. మరి హై ప్రోటీన్ టోఫుతో మష్రూమ్స్ ఉపయోగిస్తే ఎక్కువ మందికి జుట్టు బాగా రావటానికి, బాడీలో హార్మోన్స్ తయారవటానికి, ఇమ్యూనిటీ బూస్టింగ్ చాలా అవసరం. దీన్ని మన పద్ధతులు ఎలా చేసుకుంటే బాగుంటుందో చూద్దాం. టోఫు మష్రూమ్ హనీ చిల్లీ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: మష్రూములు 1/2 kg, టోఫు 250 గ్రాములు, నిమ్మరసం 2 టేబుల్ స్పూన్లు, తేనె 1 టేబుల్ స్పూను, మేగడ 1 టేబుల్ స్పూను, ఎండుమిరపకాయ ముక్క చెక్క 1 టీ స్పూను, మిరియాల పొడి 1 టీ స్పూను, కొత్తిమీర కొద్దిగా. ముందుగా మనం తీసుకున్న సోయాతో తయారు చేసిన పన్నీర్ ముక్కల్ని, టోఫుని కట్ చేసుకుంటాం. ఆ తర్వాత వాటిని కొద్దిగా మేగడ వేసేసి నాన్ స్టిక్ పాత్రలో మెల్లగా వేపాలి. వాటిని పక్కన పెట్టుకుని మరొక పాత్రలో మేగడ వేసేసి మష్రూమ్ ముక్కలను కూడా కట్ చేసుకున్న వాటిని వేసేసి మూత పెట్టేసి మగ్గనివ్వాలి. మష్రూమ్ ముక్కల్లో పచ్చంతా కూడా పోతుంది. ఇక ఒక బౌల్ తీసుకుని అందులో కొద్దిగా నిమ్మరసం, తేనె, ఎండుమిరపకాయ చెక్క ముక్క, మిరియాల పొడి, ఈ 4 వేసేసి కలిపేసేయాలి. ఆ నిమ్మరసం పులుపుకి, తేనె తీపి, కారం, మిరియాలు అన్నీ కలిసేసరికి కమ్మగా ఉంటుంది. ఈ 4 ఉప్పులేని లోటు లేకుండా భలే కవర్ చేస్తాయి. మరొక నాన్ స్టిక్ పాత్రలో కొద్దిగా మేగడ వేసేసి అందులో వరిగానం, వేపించిన పన్నీర్ ముక్కలు, పుట్టగొడుగు ముక్కలు, మష్రూమ్ పీసెస్ అట్లా వేసేసి ఈ రెండిట్లోకి తేనె, నిమ్మరసం, మిరియాలు ఇలా కలిపిన మిశ్రమాన్ని ఇందులో వేసేస్తాం. అవి కారంగా తీగా ఉండి చాలా బాగున్నట్టు అనిపిస్తాయి. ఒట్టిగా అట్లా బౌల్లో పెట్టుకుని స్నాక్లా దీన్ని తినేసేయచ్చు. చాలా హెల్దీ డైట్ ఇది. మామూలుగా ఇలాంటి స్పెషల్ ఐటమ్స్ అంటే నూనె పోస్తారు. మనం ఇక్కడ మేగడ వేసి వీటిని ఫ్రై చేసి కాస్త సాస్ లాంటిది చల్లేసుకుని ఒట్టిగా అట్లా స్టార్టర్ లాగా తినేసేయచ్చు అనమాట. అంటే జుట్టు బాగా రావాలి, జుట్టు ఊడకుండా ఉండాలి అన్న వారికి కూడా ఇది చాలా మంచిది. అందుకని హెల్దీ స్నాక్ లాగా కూడా దీన్ని చేసుకోగలిగితే చక్కటి ఫలితాలు మనందరం పొందగలుగుతాం. చూసారుగా, ఎంతో ప్రోటీన్ అధికంగా ఉండి అలాగే మన శరీరానికి కావాల్సిన యాంటీ ఆక్సిడెంట్స్ లేదంటే విటమిన్స్ అందించే ఈ టోఫు మష్రూమ్ రెసిపీని ఈరోజు స్పెషల్గా ప్రేగులకి లాభాన్ని కలిగించే లాంగ్ పెప్పళ్ళ గురించి చెబుదాం అనుకుంటున్నానమ్మా. ఈ లాంగ్ పెప్పళ్ళ పొడి కూడా మార్కెట్లో దొరుకుతుంది. ఒక 1/2 స్పూన్ కానీ స్పూన్ కానీ నీళ్ళలో వేసి మరిగించుకుని డికాక్షన్లా తీసుకుని దాన్ని కానీ కొద్దిగా తేనె కలుపు త్రాగితే చాలా మంచిది ప్రేగులకి. ముఖ్యంగా మన చిన్న ప్రేగుల్లో ఆహార పదార్థాలు బాగా అరగటానికి కావలసిన ఎంజైమ్స్ ని బాగా ఉత్పత్తి చేసి డైజెషన్ స్పీడ్ గా అయ్యేటట్టు చేయటానికి, ఆహారాలు పొలవకుండా త్వరగా కిందకి జరగటానికి చాలా బాగా ఈ పిప్పళ్ళ పొడి ఉపయోగపడుతుంది అనమాట. ఈ డైజెషన్ బాగా జరిగి కిందకి త్వరగా వెళ్ళిపోతే పొలవు కాబట్టి గ్యాస్ట్రిక్ ఇష్యూస్ ఎక్కువగా రాకుండా నివారించుకోవడానికి కూడా ఇది మంచిది అనమాట. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.